And then he goes on to speak in verse 15 to 20 about local church situations where discipline is needed. ఆ తర్వాత ఆయన స్థానిక సంఘంలోని కొన్ని పరిస్థితుల్లో ఎక్కడైతే క్రమశిక్షణ గద్దింపు అవసరమో దాని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. In Matthew 16:18, there are only two times, by the way, when Jesus spoke about the church. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 2 చోట్ల మాత్రమే సంఘం గురించి మాట్లాడారు. ఒకటేమో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. He used the word church, as far as we know, certainly in the Gospels, only twice. ముఖ్యంగా సువార్తల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అనే మాటని 2 సార్లు మాత్రమే ఉపయోగించారు. In Matthew 16 and Matthew 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ అధ్యాయం. In Matthew 16:18, he speaks about the worldwide church. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఆయన సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నారు. The entire body of Christ. క్రీస్తు యొక్క శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నారు. Many of whom are already in heaven. అందులో చాలా మంది ఇప్పటికే పరలోకంలో ఉన్నారు. And many in different countries. చాలా మంది దూర దేశాల్లో ఉన్నారు. But in Matthew 18, he speaks about the local church. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నారు. See, there's the universal church and the local church. సార్వత్రిక సంఘం ఉంది, స్థానిక సంఘం ఉంది. The universal church is the total body of Christ, mentioned in Matthew 16:18. సార్వత్రిక సంఘం అంటే క్రీస్తు యొక్క సమస్త శరీరం గురించి చెప్పబడుతుంది. అది మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. The local church is the local expression of that body of Christ which Christ mentions in Matthew 18:17. ఇక్కడ స్థానిక సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని స్థానికంగా వ్యక్తపరచడం గురించి చెప్పబడింది. అది మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. This is a church of people to whom you can speak. ఇది ఏ సంఘం అంటే నీవు మనుషులతో మాట్లాడగలిగిన సంఘం. You can't speak to the worldwide church. They're all over the world. సార్వత్రిక సంఘంతో నువ్వు మాట్లాడలేవు. వాళ్ళు ఎందుకంటే ఈ లోకం అంతట్లో ఉన్నారు వాళ్ళు. Nobody can ever speak to people in the worldwide church, and a lot of them are in heaven as well. ఈ లోకంలో ఉన్న సంఘం అంతటితో ఎవరు మాట్లాడలేరు. ఇప్పటికే కొంతమంది పరలోకంలో కూడా ఉన్నారు. But to the local church, you can speak. కానీ స్థానిక సంఘంలో నువ్వు మాట్లాడొచ్చు, ఆ సభ్యులతో మాట్లాడొచ్చు. So here he's speaking to people in a local church whom we have to speak to in a situation where a brother has got to be disciplined. ఇక్కడ నీవు సహోదరులతో మాట్లాడొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక సహోదరుణ్ణి గద్దించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, and here a situation arises where a brother in a church sins. సంఘంలో ఉన్న ఒక సహోదరుడు పాపము చేసిన పరిస్థితి వచ్చింది. Go and reprove him in private. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. This is a principle that we must follow in all disciplinary matters in a church. సంఘములో క్రమశిక్షణ చేయవలసిన ప్రతి పరిస్థితిలో కూడా మనము అనుసరించవలసిన నియమం ఇది. The Lord recognizes that even a brother may sin. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే ఒక సహోదరుడు కూడా పాపం చేసే అవకాశం ఉంది. We don't believe that brothers don't sin. సహోదరులు పాపము చేయరు అనేదాన్ని మనమేమి నమ్మము. We don't believe that believers will never sin. Believers can do wrong things. విశ్వాసులు అసలు పాపం చేయరు అనేదాన్ని మనం నమ్మము. విశ్వాసులు కూడా పాపం చేసే అవకాశం ఉంటుంది. And it goes on further here to say that some of those believers may be so stubborn that they won't even listen to the elders going and speaking to them. ఇక్కడ ఇంకా చెప్తూ కొంతమంది చాలా మొండిగా కఠినంగా ఉంటారు. సంఘ పెద్దలు వెళ్ళి మాట్లాడినా కానీ వాళ్ళు వినరు. So he says, if a brother sins, go and reprove him in private. నీ సహోదరుని ఎళ్ళ తప్పిదము చేసిన ఎళ్ళ నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. If he listens to you, you have won your brother. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. If he does not listen to you, what should you do? There is the possibility that a brother may not listen to you. అతడు వినని ఎడల ఏం చేయాలి? ఒక సహోదరుడు వినకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. He is stubborn in his disobedience and rebellion. అతని యొక్క అవిధేయతను బట్టి, అతని యొక్క తిరుగుబాటును బట్టి అతడు ఎంతో మొండిగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. Take one or two more with you, and so that in the mouth of 2 or 3 witnesses every fact may be confirmed. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని వద్దకు పొమ్ము. And if he refuses to listen to them, tell it to the church. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. And if he refuses to listen even to the church, then let him be to you as a Gentile and a tax collector.
అతడు సంగపు మాటయు వినని ఎడ్ల అతన్ని మీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. as an outcast. వెలివేయబడిన వ్యక్తి వలె. So there are 3 stages here. You speak to him personally. He doesn't listen. ఇక్కడ 3 దశలున్నాయి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. అయితే అతడు ఆ సందర్భంలో వినడు. You speak to him with 2 or 3 others. He still doesn't listen. 2-3 వెంటబెట్టుకొని అతనితో మాట్లాడాలి. అప్పటికే ఆయన వినకపోయినట్లయితే. And then the next alternative is to speak to the church and tell the church there's this brother who is not listening, who is not responding to correction. అప్పుడు వెళ్ళి సంఘానికి తెలియజేయాలి. ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు గద్దింపుని తీసుకోవట్లేదు, అతడు వినటానికి ఇష్టపడట్లేదు. So we have put him out of the church. అతన్ని సంఘము నుండి బయటికి పంపించి వేశాము. He's no longer a part of this church. He's like a tax collector. He's an outsider. He's not part of the body of Christ here anymore. అతనికి సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. అతడు ఒక అన్యుని వలె, ఒక సుంకరి వలె ఉన్నాడు. క్రీస్తు యొక్క శరీరంలో అతడు ఇప్పుడు భాగం కాదు. What God does with him is God's business. But as far as this local church is concerned, we have relieved ourselves of all responsibility. As far as he's concerned, he's out. అతనితో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అది దేవుని యొక్క పని. కానీ ఈ స్థానిక సంఘానికి సంబంధించి అతని యొక్క బాధ్యత నుండి మనం తప్పుకుంటున్నాము. అతని మీద మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉండము. And then in that connection, he says the church has got some authority. ఆ సందర్భంలో ప్రభువు చెప్తున్నారు, సంఘానికి అధికారం ఉంటుంది. Similar words to what he spoke in Matthew 16 and verse 19, which he said to Peter. మత్తయి సువార్త 16:19 పేతురుతో ఇలాంటి మాటలే ప్రభువు చెప్పారు. So here he tells the elders of the church, obviously ఇక్కడ ఆయన సంఘ పెద్దలతో చెప్తూ ఉన్నారు. the 2 or 3 who go and speak to this man are the elders of the church. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తితో మాట్లాడే 2-3 సంఘ పెద్దలే ఉంటారు. And he doesn't even listen to them. Then all we can do is tell the church, and then he says the church, ఆ వ్యక్తి వాళ్ళ మాట కూడా వినలేదు కాబట్టి తర్వాత సంఘముకు తెలియజేయాలి. the elders of the church can exercise the authority to bind and to loose. ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, సంఘ పెద్దలు సంఘం యొక్క అధికారాన్ని వాళ్ళు కలిగి ఉండవచ్చు. అదేంటంటే వాళ్ళు బంధించడానికి శక్తి ఉంటుంది, విడిపించడానికి శక్తి ఉంటుంది. And what they bind on earth will be bound in the heavenlies. What they loose on earth will be loosed in the heavenlies. భూమి మీద వాళ్ళు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. భూమి మీద వారు వేటిని విప్పుతారో పరలోకమందు విప్పబడతాయి. We can put a person out of the church ఒక వ్యక్తిని మనం సంఘము నుండి పంపించి వేయొచ్చు. and have spiritual authority to bind satanic powers in the heavenlies who try to cause confusion in the church through such people. ఆకాశమందున్న సాతాను యొక్క శక్తులు అలాంటి వ్యక్తుల ద్వారా సంఘములో కలవరాన్ని తీసుకొని రాకుండా. That's why in one case we read in 1 Corinthians 5 that Paul handed over a person to Satan. అందుకే 1 కొరింథీ 5లో మనం చూసినట్లయితే పౌలు ఒక వ్యక్తిని సాతానుకు అప్పగించాడు. He got that authority. He was exercising the authority that the Lord gave to apostles and elders over here. అపోస్తలులకి సంఘ పెద్దలకు ఆయన ఇచ్చిన అధికారాన్ని పౌలు అక్కడ వినియోగించుకుంటున్నాడు.